కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాతి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, ఇలా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ, తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈ రోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈ రోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది. వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. 100 రోజుల పాలన సంతృప్తిగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చెప్పారు. 100 రోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరవలేనిదని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని, 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని సీఎం తెలిపారు. సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం, అది కేవలం కొంతమంది దొరలకు, వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి, తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు, వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధపు ఆజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు, ఇది మీది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు, మంత్రులను కలవచ్చు, అధికారులను అడగొచ్చు, మీరు స్వేచ్ఛగా, ఇది మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు, సేవకులు, మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం, మీరు రాండి, మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల కోడ్ వల్ల కొందరికి జీరో బిల్ ఇవ్వలేకపోయామని సీఎం రేవంత్ తెలిపారు. మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలి అని ప్రజల్లోకి వెళ్లామని, అయితే ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ దిగజార్చారని విమర్శించారు. గత ప్రభుత్వ చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో, మార్పు మొదలైంది, మార్పు వేగంగా ప్రయాణిస్తుంది, మార్పు మారుమూల తండాలలో, గూడాలలో, పల్లెల్లోకి చేరుతుంది, చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. పాత్రికేయ మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది.